అపర్ణాదేవిని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజుని, ఇంట్లో ఉన్న వాళ్ళందరిని నిలదీస్తూ ఉంటుంది. ఏది నా కోడలు కావ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కావ్య ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా? ఇంట్లో నుండి వెళ్ళిపోతే నువ్వు తీసుకొని రావాలి కదా రాజు అని చెప్పేసి అయితే నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే చేసిన తప్పులన్నీ చేసేసి ఏమీ ఎరకలేనట్టు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది నీ కోడలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే కావ్య ఏం తప్పులు చేసింది? కావ్య ఎలాంటి తప్పులు చేయలేదు. నువ్వే పంపించేసి ఉంటావు రుద్రాణి అని చెప్పేసి అయితే అపర్ణదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే నేనేమి చేయలేదమ్మా నీ కోడలు ఇంట్లో నుండి బయటకు నేనైతే పంపించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే మరి ఎవరు పంపించారు నా కోడలు కావ్యని బయటికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఇంకెవరు నీ కొడుకు రాజే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి రాజు నువ్వు పంపించేసావా కావ్యని ఇంట్లో నుండి బయటికి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అవునమ్మా నేనే పంపించేశాను. నీకు ఇలా జరగడం చూసి నాకు చాలా భయం వేసింది. అందుకే ఇదంతా చేసింది కావ్యనే కదా! అందుకే కావ్యని ఇంట్లో నుండి బయటకు తోసేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఏంట్రా నువ్వు ఇలా చేశావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఇదంతా చేసింది కావ్యనే కదా! అందుకే ఇంట్లో నుండి బయటికి పంపించేశాడు. వాడిదేం తప్పుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో కావ్య అయితే వాళ్ళ అత్తయ్య కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్